నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ పాడుకున్న రోజులు 80వ దశకంలో చూశాం. దశాబ్దాలు మారినా, వైద్య విధానం ఎంత అభివృద్ధి చెందుతున్నా, ఏఐ వంటి పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా సర్కారు దవాఖానాలో కాన్పంటే సిక్కోలు వాసులు చిగురుటాకులా వణికిపోతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. కష్టం మీద కాన్పు జరిగినా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలింతలు మాత్రం తనువు చాలిస్తున్నారు. నెలల వ్యవధిలోనే జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్న ఇటువంటి ఘటనలు గర్భిణులను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. గత జూలై నెలలో సారవకోట మండలం బుడితి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో శస్త్రచికిత్స వికటించి ఒకే రోజు 23 ఏళ్ల ఇద్దరు బాలింతలు ధనలక్ష్మి, అరుణ మృతి చెందిన ఘటనను మరచిపోకముందే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రిమ్స్లో మరో బాలింత మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 22న ఎల్లన్పేట మండలం స్కాట్పేటకు చెందిన 21 ఏళ్ల గర్భవతి సులోచనకు నొప్పులు రావడంతో వైద్య చికిత్స కోసం రిమ్స్లో చేర్చారు. 24వ తేదీన వైద్యులు ఆపరేషన్ చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన సులోచన ఆ రాత్రి మరణించింది. దీంతో ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్లన్పేట జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం, సరైన వైద్య సేవలు అందించకపోవడం వల్లనే సులోచన మరణించిందని నినాదాలు చేశారు. వీరి ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే వీరు ముగ్గురు అధిక రక్తస్రావం కావడంతోనే మరణాలు సంభవించాయని వైద్యులు చెబుతున్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణాలు సంభవించాయని సంబంధిత బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా 1000లో ఒకరికి పీపీహెచ్ వస్తుందని వైద్యులు చెబుతున్నా ఇటువంటి కేసుల్లో మరణాలు సంభవించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరణాల కారణంగా ఇటువంటి కేసుల గురించి బయటకు వస్తున్నప్పటికీ మరణం అంచుల వరకు వెళ్లి వస్తున్న కేసులు అధికంగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోవడంలోనూ పర్యవేక్షణలోనూ వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని బంధువులు ఆరోపిస్తున్నారు.